వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ నేతలు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ నాయకులు కొల్లేరు శ్రీనివాసరావు. తోగట కులస్తులందరికీ అభివృద్ధికి శక్తివంతన లేకుండా కృషి చేస్తా. రాష్ట్ర తోగట కార్పొరేషన్ చైర్మన్ గడ్డం సునీత వెల్లడి. ఫేక్ కాల్ చేస్తే ఎవరు భయపడవద్దు. ఫిర్యాదు చేయమని కోరిన అనకాపల్లి డీఎస్పీ శ్రావణి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో సంచలనం రేపిన వ్యక్తి హత్య. వారం రోజుల్లోనే ఛేదించిన నల్లమాడ పోలీసులు. సచివాలయ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి సీసీఏ రూల్స్ పై అవగాహన సదస్సు. హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య ఆదేశాల మేరకు బీసీ నాయకులు కొల్లేరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పొన్నూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కొల్లేరు శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నేతలు బీసీలకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మాట్లాడడం అవగాహన లోపమేనన్నారు. గడిచిన 30 సంవత్సరాల కాలంలో పొన్నూరు పట్టణాన్ని అనగారికంగా ఎంత వెనక్కి తీసుకెళ్లారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వారే నాయకుడికి చెప్పి ఎందుకు పొన్నూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించలేదని సూటిగా ప్రశ్నించారు. తమ నాయకులు శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య అభివృద్ధి పదమే మంత్రంగా జపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని, దానికి సహకరించాలని తప్ప బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దొంతిబోయిన నాగేశ్వరరావు, పి రమేష్, జె శ్రీధర్, బీసీ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలు గడిచింది. ఈ రోజు వరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఈ బీసీని పట్టించుకొని వీళ్ళకి ఒక కార్పొరేషన్ స్థాయి కింద బీసీని రాజకీయంగా ఒక గుర్తింపులోకి ఈ రోజు వరకు ఏ నాయకుడు తీసుకురాలేదండి. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. అలాగే బీహార్లో 60 సంవత్సరాల నుంచి బీసీలు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 40 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు. పక్కనున్న తమిళనాడులో 40 ఏళ్ల నుంచి బీసీలు పరిపాలన చేస్తున్నారు. కర్ణాటకలో కూడా బీసీలు పరిపాలన చేస్తున్నా కానీ బీసీలకి ఒక కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నత పదవులు కట్టబెట్టినటువంటి చరిత్ర ఒక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే, అది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నానండి. 139 కులాలు, అట్టడుగు స్థాయిలో ఉన్న కులాలను కూడా తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో 672 మంది డైరెక్టర్ని ఎంపిక చేసి బీసీలకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా బీసీ వర్గాలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామండి. అదేవిధంగా నిన్న ఈ పట్టణంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారండి. బీసీలకి రావాల్సినటువంటి 22,000 పదవులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు అని చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారండి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పంచాయతీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వర్గాలకి 34% రిజర్వేషన్లు డిక్లేర్ చేసిన మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాస్తవం కాదా అని అడుగుతాను. మీరెందుకని సుప్రీంకోర్టులో బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా సుప్రీంకోర్టులో మీరు ఎందుకు పిల్లి వేశారని అడుగుతాను. బీసీ రిజర్వేషన్లు అడ్డం కొట్టడం కోసం బిర్రు ప్రతాప్ రెడ్డి మీ పార్టీకి సంబంధించినడు కాదా? మీరు సుప్రీంకోర్టులో పిల్లు వేసి ఆ రిజర్వేషన్లు గండి కొట్టిన మాట వాస్తవం కాదా? ఈ వార్త వచ్చిన 2-3 గంటల్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి బీసీలకి ఎక్కడ అన్యాయం జరగదు, మా ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా ఇవ్వలేకపోయినా పార్టీ పరంగా ప్రతి బీసీకి 34% మేము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన మాట మీరు మర్చిపోయినట్టున్నారేమో. మా నాయకుడు నిబద్ధత కూడిన నాయకుడు, అందుకనే ఆ రోజు స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది అని చెప్తాను. అదేవిధంగా గడిచిన ప్రభుత్వంలో
చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తానని చెప్పి 5 సంవత్సరాలకి 50 కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చింది మొత్తం 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు కూడా దాటలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు గడ్డం సునీత రాష్ట్ర తొగుట కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ సదవకాశం కల్పించినందుకు గడ్డం సునీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. అనంతరం చైర్మన్ సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై నమ్మకం ఉంచి తనకు చైర్మన్ పదవికి ఎంపిక చేశారని, తొగట కులస్తులందరికీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు గడ్డం శ్రీనివాసులు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక విశాఖ జిల్లా అనకాపల్లిలో డీఎస్పీ శ్రావణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా పోలీస్ అంటూ ఫేక్ కాల్ చేస్తే తమకు ఫిర్యాదు చేయొచ్చని, ఎవరు భయపడవద్దని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పచుకూరి పండరి అనే వ్యక్తి తాను సీఐ అంటూ అనకాపల్లి భీముని గుమ్మం ప్రాంతానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించినందుకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పోలీసులమంటూ ఫేక్ కాల్ చేస్తే ఎవరు భయపడవద్దని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ భాస్కర్ రావు, ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రిమూవ్ చేయించుకొని వీడియోస్ పెట్టాలి అని చెప్పి ఒక కాల్ చేశారని, దాని మీద అయితే కొంచెం భయపడి ఇతను ఏదైతే పర్షన్ చేసుకున్నారని చెప్పి దాని మీద సీఏ కింద పర్షన్ చేసుకున్నారు. ఎవరైతే వీళ్ళు బెదిరించిన వాళ్ళు సీఏ కింద పర్షన్ చేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మనం ఒక కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్యూస్ కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఒక అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం టీమ్స్ కూడా దీన్ని వేసి ఇమీడియట్లీ మనం అక్యూస్ని బేసిక్గా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంతకు ముందు కూడా కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ దగ్గర వరకు మనకి కొన్ని ఒక కేసు డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో అందరికీ ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎటువంటి ఫేక్ కాల్స్ని కూడా నమ్మదు. ఎవరైనా ఫేక్ కాల్స్ చేసి మెయిన్గా పోలీస్ అని చెప్పి బెదిరించామని చేసి అసలు నమ్మడానికి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఫేక్ కాల్స్ ఉంటే మీరు ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది పోలీస్ వారిని అప్రోచ్ అయ్యి మీకు ఎవరైనా బెదిరిస్తున్నా లేకపోతే తప్పుడుగా ఏమైనా చెప్తున్నా మీరు ఫస్ట్ పోలీస్ని అప్రోచ్ అవ్వండి. పోలీస్ని అప్రోచ్ అయితే డైరెక్ట్గా కాల్ చేసి సరిపోతుంది. విల్ టేక్ నెసెసరీ యాక్షన్. అంతే తప్ప మీరు భయపడి వాళ్ళు చెప్పే వాళ్ళకి మీరు లొంగిపోయి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసులో కూడా మనం ఇమీడియట్గా క్రిమినల్ యాక్షన్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ అండ్ కాన్స్టిట్యున్సీ ఫామ్ చేశాము. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ మండలం రెడ్డికుంటపల్లి తాండాలో సంచలనం రేపిన వ్యక్తి హత్య కేసును నల్లమాడ పోలీసులు వారం రోజులను ఛేదించారు. రెడ్డికుంటపల్లి తాండాకు చెందిన కసినే నాయక్ హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వివరించి ఛేదించారు. కసినే నాయక్ భార్య లక్ష్మీదేవే తన భర్తను తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నేపంతో పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణ తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించినట్లు సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు.
స్టేషన్ పరిధిలో రెడ్డికుంట తాండకు చెందినటువంటి ఈ ముఖ్య కసినే నాయక్ను హత్య చేసిన కేసులో ఈ ముద్దాయిలైనటువంటి బాలాజీ నాయక్, గౌతమ్ నాయక్, భార్య లక్ష్మీదేవి మరియు నాగరాజ్ నాయక్లను అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద 2 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ హత్యకు కారణం ఏమంటే వీళ్ళు ఈ లక్ష్మీదేవి తర్వాత బాలాజీ నాయక్ ఇద్దరికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల ఈ భర్త అడ్డుగా ఉండాలని చెప్పేసి ఆయన్ని వారిద్దరి మధ్య నుంచి తొలగించుకుంటే వీళ్ళు సంతోషంగా ఉంటామనే ఉద్దేశంతో పథకం పన్ని వీళ్ళు ఈ విధంగా ఈ రెడ్డిపల్లి నుంచి రెడ్డికుంటపల్లి తాండకు పోయే రస్తలో ఈ భర్తను కాపించి ఈ విధంగా రాళ్లతో కట్టెలతో కొట్టి చంపించడం జరిగింది. ఆ కేసులో నిందితులైనటువంటి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఎవరికి లేవు, ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇక కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో కోవిడ్-19 ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంఆర్ఓ చంద్రశేఖర్ నాయక్, ఎండీఓ శంషా బాను, ఈఓ ఆర్డీఓ నాగేంద్ర, ఈఓ సుదర్శన్ రావు, డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుకాణాల్లో సిబ్బంది మాస్క్ పెట్టుకున్నారా లేదా అని తనిఖీ చేశారు. మాస్క్ పెట్టని వారికి షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిన్నటి నుంచి అంటే 21/10/2020 నుంచి ఈ నెల 30/10/2020 తేదీ వరకు మన కోవిడ్ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశించడం అయింది. అందులో భాగంగానే మనం చాలామందిలో నిన్న మన స్పెషల్ ఆఫీసర్ గారు మరియు ఎండిఓ గారు మరియు మండల అధికారులు అందరూ కలిసి ఈ కోవిడ్ మీద ర్యాలీని నిర్వహించడం జరిగింది, అవగాహన కార్యక్రమాన్ని. అందులో భాగంగానే ఈరోజు దుకాణాల్లో కోవిడ్ నిబంధనలపై తనిఖీ చేయడం జరిగింది. మండల టీం అయినటువంటి తహసీల్దార్ అయిన నేను, ఎండిఓ మేడం, యువఆర్డి గారు, తర్వాత ఎస్ఐ గారు, ఈఓ గారు అందరూ షాప్ని తనిఖీ చేసి కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నారా లేదా, పాటించకపోతే పాటించమని చెప్పడం జరిగింది వాళ్ళకు. లేదంటే వాటికి జరిమానా వేయడం కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళకు సూచించడం జరిగింది. ఇది ఈ వారోత్సవాలు మనం 30 తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహించడం జరుగుతుంది. మన చాలామంది రేపు సినిమా హాల్ని పిలిపించుకొని అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు కూడా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పి వాటికి కూడా సూచించడం అయింది. ఈ విధంగా మనకి కోవిడ్ తగ్గింది అనుకుంటున్నారు కానీ ఇది తగ్గలేదు. అదే ఇప్పుడు పండగ సీజన్ వస్తూ ఉంది కాబట్టి రద్దీ ఎక్కువ ఉన్నందుకు ప్రభుత్వం భావించి వీటి మీద అధికారులందరూ అవగాహన, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి సూచించడం వల్ల మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుంటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దేవస్థానం చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ, టీవీఎల్ ఆంజనేయులు, పానిగంటి చైతన్య తదితరులు ఎమ్మెల్యే ముస్తఫాకు ఘన స్వాగతం పలికారు. సార్ మాస్క్ తీసి కొద్దిగా
సెకండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె ఐఆర్సీఎస్ సహాయంతో రామచంద్రరాజు సహకారంతో గుంటూరు జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత గ్రామాల్లో రేపల్లె ఎంఆర్ఓ విజయశ్రీ చేతుల మీదుగా ఫేస్ మాస్కులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయశ్రీ, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ వసంత, వీరరాఘవయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వరద ముప్పు గ్రామాలైన మన పెనుమూడి గ్రామంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో రేపల్లె రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఇక్కడ గత 10 రోజుల నుంచి మనము ఈ రిలీఫ్ క్యాంపు నడవడం జరుగుతుంది అని మీకు తెలుసు. వీళ్ళకి వాటర్ బాటిల్స్, మాస్కులు మరియు ఫ్యామిలీకి బిస్కెట్ ప్యాకెట్స్ అందజేయడానికి రెడ్ క్రాస్ సంస్థ ముందుకొచ్చిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఒక లైన్లో ఎక్కువ మీ అందరూ కూడా లైన్లో ఉండి ఇవన్నీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా వీఆర్ఓ గారు చెప్పినట్టు పేర్లు చెప్పినట్టు రావాలి. ఈ పట్టుకో పట్టుకోవాలి చూడమ్మా తర్వాత చూద్దు కానీ ఒక నిమిషం చెప్తాను. అలా ఒకటి పట్టుకుంటే చాలేదు అన్నారు సార్ ఆల్రెడీ బాటిల్ సైడ్ కొన్నామా ఓకే చూడండి మీరు కూడా చేయమంటారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రింగ్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సాంబశివరావు మాట్లాడుతూ అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు, రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ఫిరోజ్ మరియు అర్బన్ రూరల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, సాధిస్తాం పోలీస్ అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం పోలీస్ అమరవీరుల ఆశయాలను. వాళ్ళకి దొరికిపోవడం, తర్వాత ముగ్గురు ఎస్కేప్ అవ్వడం అన్నది జరిగింది. ఎవరో ఆ 10 మందిని మన వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎవరైతే విధి నిర్వహణలో అసలు బాస్తా ఉన్నారో వాళ్ళందరి త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు చూపించినటువంటి దిశానిర్దేశాన్ని మనం కొనసాగిస్తూ దేశ రక్షణ కోసం, అదేవిధంగా రాష్ట్ర రక్షణ కోసం, ప్రజల శాంతి భద్రతలు పరిరక్షించుకునే క్రమంలో ప్రజల ఆస్తులు కానీ, మహిళల మానాలు కానీ రక్షించుకునే క్రమంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకొని ఈరోజు అక్టోబర్ 21న మనం సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం అన్నది జరుగుతూ ఉంది. సో మనం దీన్ని ఎందుకు జరుపుకుంటామంటే ప్రతి కార్యక్రమానికి కూడా ఒక సందర్భం, దాని యొక్క ఉద్దేశం, ఒక లక్ష్యం ఉంటాయి. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని వేల మంది చనిపోయారు. వాళ్ళలో చాలామంది చిరస్మరణీయులుగా మిగిలిపోయారు, ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలను మనం గుర్తుంచుకొని మన జనరేషన్లో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి వాళ్ళ దేశం కోసం, అదేవిధంగా మన రాష్ట్రం కోసం, దేశంలో ఉన్నటువంటి వివిధ పోలీసు అధికారులు ఎలా ప్రాణాలు కోల్పోయాలో వాళ్ళ లక్ష్యాలు ఏంటో మనం ఒకసారి గుర్తు చేసుకొని మనం కూడా ఆ లక్ష్య సాధనలో భాగంగా ముందుకు సాగాలి. దేశ స్వతంత్ర పోరాటంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. సో మనం కోరుకుంది ఏమంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోరుకున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని లిఖించుకున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలి. అదేవిధంగా ప్రజల యొక్క ప్రాణాలు, ఆస్తులు మనం ఎప్పుడు కూడా కాపాడాలి. వాళ్ళకి మనం రక్షక భటుల్లాగా ఉండాలి, సేవకులుగా ఉండాలన్నటువంటి మాత్రమైనటువంటి అవకాశం, ఒక అదృష్టం. చాలామందికి కూడా కాకి యూనిఫామ్ ఒంటి మీద వేసుకునేటువంటి అవకాశం, అదృష్టం ఉండదు. చాలామందికి కూడా
ఇది ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది. సో ఆ కాకి యూనిఫామ్ మన ఒంటిపైన వేసుకోవడం, అదేవిధంగా ఆ స్టార్స్ మన భుజాన్ని వేసుకోవడం అనేది ఒక అదృష్టం, పూర్వజన్మ సుకృతం. సో మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎప్పుడు కూడా 24 అవర్స్ అందుబాటులో ఉంటూ వాళ్ళ ధనమాన ప్రాణ రక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని మనకి ఒక దిశానిర్దేశం మన పూర్వులు చేశారు. కాబట్టి దానికోసం మనం ఎప్పుడు కూడా కంకణబద్ధులై ఉండాలి. ఇక రాజధాని అమరావతి శంకుస్థాపనకు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, గుంటూరు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుంటూరు పాత బస్టాండ్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి గాంధీ పార్క్, హిందూ కాలేజీ, హై స్కూల్ మీదుగా ర్యాలీ జరిగింది. ఆ తర్వాత వామపక్షాలతో కలిసి హిమనీ స్వీట్స్ దగ్గర గల గాంధీ విగ్రహం వద్ద ధర్నా కూడా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష నేతలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశయాలను, రైతుల త్యాగాలను ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని తీసుకుంటాం, ఢిల్లీ నగరాన్ని తలదన్నే విధంగా అమరావతిని నిర్మిస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా, మహిళలు రోడ్డు మీదకి వచ్చి అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నా కూడా కళ్లు తెరవకుండా కళ్లున్నటువంటి కబోదిలా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రజల ఆశయాలను తూట్లు పొడుస్తున్నటువంటి విధానానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తీసుకొని, ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ముందుకొచ్చి దాదాపు 30,000 పైచిలుక ఎకరాలను, తమ భూములను రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చినటువంటి రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు రాష్ట్ర మధ్యలో ఉన్నటువంటి అమరావతి, చరిత్ర కలిగినటువంటి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, రాజధానిగా ఏర్పాటు చేసి ఇక్కడ అనేక రకాలుగా ఒక గ్రీన్ సిటీని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తీసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, కానీ ఈరోజు ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణితో, తన నిరంకుశ వైఖరితో, ప్రజల కష్టాలను పక్కన పెట్టి తన కక్ష సాధింపు ధోరణితో ఈరోజు రాష్ట్ర చరిత్రను మార్చే విధంగా కార్యక్రమం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు. ఇప్పటికైనా రైతుల పెడుతున్నటువంటి కన్నీళ్లు కానివ్వండి, మహిళలు చేస్తున్నటువంటి రోదన కానివ్వండి, మీరు వెంటనే రాష్ట్రానికి అభివృద్ధి చేసే దిశలో కాకుండా మీరు అభివృద్ధి నాశనం చేసే దిశలో రాష్ట్రాన్ని తీసుకుని వెళ్తున్నారు. కళ్లు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి భావన అర్థం చేసుకొని తిరిగి అమరావతిని ముఖ్యంగా రాజధానిగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 రాజధానులు అనేది కేవలం మీరు కక్ష సాధింపు చర్యతో పెట్టినటువంటి రాజధాని మాత్రమే, అంశం మాత్రమే తప్ప అభివృద్ధిలో ఎటువంటి, ఎందుకంటే మీరు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా వికేంద్రీకరణ అని, మీరు ఏదైతే వికేంద్రీకరణ అంటున్నారో. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు గిరిజన సమైక్య దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గుంటూరులో ఎస్ఆర్ శంకరన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విచ్చేసి ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ, శంకరన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, కేరళ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులను చేపట్టి దళిత, గిరిజన, నిరుపేదల హక్కుల సాధనకే కృషి చేశారని కొనియాడారు.
అధికారులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రజల్లో ఒకరిగా మంచి పేరు సంపాదించుకోవాలని, పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య జిల్లా కన్వీనర్ ఎం కుమార్ నాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుష్పాల సత్యనారాయణ, నాయకులు తన్నీరు ప్రభుదాస్, వంగ శ్రీనివాస్, రాయపాటి డేవిడ్ రాజు, సారథి తదితరులు పాల్గొన్నారు. చట్టాలు తీసుకొచ్చి మరి వారి కృషిని ఎనలేనిదని మరి శంకరన్ గారు లాంటి జీవితాన్ని ఇప్పుడు రాబోయేటువంటి తరాలు అధికారులు కూడా మరి ఆదర్శంగా తీసుకొని అలాంటి పేదల కోసం కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈరోజు మరి మల్లాలింగం భవన్లో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మరి అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మరి రాజకీయ నాయకుల కమిషనర్లో పనిచేస్తున్న ఈ రోజుల్లో మరి శంకరన్ గారి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తే ఈ దేశం మరి సుశ్యామలంగా తయారయ్యే పడుతుంది. ఈరోజు మరి ఐఏఎస్లు వాళ్ళ పవర్స్ని అట్లాగే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాల్లో మరి పాత్ర సముచితంగా తీసుకుంటే మరి పేదలు కానివ్వండి, శాంతి భద్రతకు సంబంధించి కూడా మరి ప్రజలంతా కూడా మరి సుఖశాంతులతో ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే అధికార పార్టీ కార్యకర్తలాగా మరి ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి రాబోయే కాలంలో ఏదైతే శంకరన్ గారు వారి వివాహ జీవితాన్ని కూడా జయంతి సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శంకరన్ గారి యొక్క జయంతి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సచివాలయం, ఓర్వకల్లు గ్రామ సచివాలయం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్, పలు రికార్డులు, సంక్షేమ క్యాలెండర్ తదితర వాటిని పరిశీలించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఇక గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని యాజలి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్లపాలెం మండల అధ్యక్షులుగా ఏమినేని వెంకటరామకృష్ణను రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళి చేతుల మీదుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళి మాట్లాడుతూ నియోజకవర్గంలో పూర్తి స్థాయి కమిటీలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే రాష్ట్రంలో కూడా పర్యటిస్తానని, బీసీ బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, సుదర్శనం, జనమాల రాంబాబు, జితేంద్ర, బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు పాల్గొన్నారు. కర్లపాలెం మండల అధ్యక్షుడిగా బీసీ బడుగు బలహీన వర్గాలకి ఈ రోజున మన ఏమినేని వెంకటరామకృష్ణ గారిని నియమించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా ఈ కర్లపాలెం మండలంలో బీసీ బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతులు చేసి మరి అదేవిధంగా వాళ్ళ ఐక్యత కోసం వాళ్ళ బాధ సాధలుండా వాళ్ళకి కార్పొరేషన్ లోన్లు కానీ ఏదైనా అవకాశాలు ఉండా కానీ వాళ్ళని మరి మన రామకృష్ణ దృష్టికి తీసుకొస్తే మనం కార్పొరేషన్ ద్వారా ఎలా పెట్టుకోవాలి, ఆన్లైన్లో అవి కూడా అన్ని సలహాలు సంప్రదింపులు జరుపుతాం. చిత్తూరు వెలుగు ఆఫీస్లో చిత్తూరు రూరల్ మండలం సచివాలయ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి మరియు సీసీఏ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మండల కన్వీనర్ త్యాగరాజు గారు, ఎండీఓ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరి పైరువీలు లేకుండా మీ ప్రతిభతో మీరు ఈ ఉద్యోగాలకు రావడం జరిగింది. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా రెండు కళ్ళుగా ఆయన జరగాలనే ఉద్దేశంతోనే
ఈ గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ నేతలు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ నాయకులు కొల్లేరు శ్రీనివాసరావు. తోగట కులస్తులందరి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా రాష్ట్ర తోగట కార్పొరేషన్ చైర్మన్ గడ్డం సునీత వెల్లడి. ఫేక్ కాల్ చేస్తే ఎవరు భయపడవద్దు, ఫిర్యాదు చేయమని కోరిన అనకాపల్లి డీఎస్పీ శ్రావణి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో సంచలనం రేపిన వ్యక్తి హత్య. వారం రోజుల్లోనే ఛేదించిన నల్లమాడ పోలీసులు. సచివాలయ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి, సీసీఏ రూల్స్ పై అవగాహన సదస్సు హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.